హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే స్టవ్ మీద ఒక సైడ్ అయితే పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, ఇంకా అదైతే పెట్టేశానండి. ఇక్కడ పాలు అయితే కాగాయండి. ఇంకా కాగానే పిల్లలైతే మోస్ట్లీ ఇంకా లేదంటే చాకోస్ అని అడుగుతూ ఉన్నారండి. చాకోస్ ఏమో అయిపోయాయి, ఇంక ఇవి ఉన్నాయి. ఇవైతే వేసి ఇంకా పాలైతే పోస్తున్నానండి. ఇంకా పోసాను కానీ సరిగా తినలేదండి. ఎందుకో నిన్న రోజైతే మంచిగా తింటారు కానీ నిన్న వాళ్ళకి తినబుద్ధిగా అన్నట్టుంది, ఎక్కువ తినలేదు. ఇంక ఇక్కడైతే కొన్ని పాలు తీసి మళ్ళీ పక్కన పెడుతున్నాను. బాబు అవి సరిగా తినకపోతే పాలు పోద్దామనేసి ఇంకా కొన్ని పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసానండి. ఇంకా టీ పౌడరు షుగర్ అయితే అయిపోయాయి, దాంట్లో రీఫిల్ చేసుకోవాలి. ఇంకా డబ్బాలు తోముదాంలే అనేసి అనుకున్నాను. అంతలోనే మా హస్బెండ్ అయితే ఇంకా అవి నింపేశారండి. తోముకుంటే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పాల బాటిల్ మరగగానే హాట్ వాటర్ పెట్టుకున్నానండి నా కోసం అయితే. ఇంకా ఈలోపు టీ కూడా అయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పోసి ఇచ్చేసానండి. ఇంకా నిన్న నైట్ బియ్యం నానబెట్టుకున్నాను కదండి, అవి అయితే నిన్న గిన్నె చిన్నగా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కొంచెం పెద్ద దాంట్లో అయితే నానబెడుతున్నానండి. ఇంకా నిన్న ఒకరు అంటే ఇంకా మాకు తెలిసిన వాళ్ళే అయితే కామెంట్ చేశారండి. సో ఇదంతా ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్ పొడిపిండితో చేయొచ్చు కదా అనేసి. యాక్చువల్లీ మా ఇంట్లో ముగ్గు కూడా అయిపోయిందండి. ముగ్గుకి అయితే నేను ఎప్పుడైనా ఇట్లా సకినాల పిండిలాగా పట్టిస్తాం కదా మనం, ఆ ముగ్గు అలా పట్టించి దాంట్లో అయితే శుద్ధ కలిపితే ముగ్గు బాగా పడుతుందండి. మళ్ళీ సకినాల పిండిలా పట్టించింది ఉంటుంది కదా, ఓన్లీ ఆ బియ్యం పిండే, అదైతే ఇంకా దాన్ని కొంచెం ఎండబెట్టి తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే దేవుడి దగ్గర కానీ ఇంకా మేము ఇంట్లో బోనాలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ దేవుడి దగ్గర ముగ్గేస్తాం కదండి. ఇంకా ఏంటది మర్చిపోయాను, తులసి కోట దగ్గర మన దీపావళి అప్పుడల్లా ముగ్గులు వేసుకుంటాం కదా. సో ఆ టైంలో ఇది ఓన్లీ బియ్యం పిండి అయితే వేస్తానండి నేనైతే. సో అందుకనేసి దీన్ని అయితే మంచిగా స్నానం అదంతా చేసేసి ఇలా అయితే చేస్తున్నాను పిండి. సో ఇంకా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఇంకా ఉండ్రాళ్ళు తాలికల పాయసం చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది కదా, ఇక అన్నిటికీ కలిపి ఒకేసారి అయిపోతుంది అనేసి అయితే ఇలా నానబెట్టేశానండి. ఇంకా నైటే నానబెట్టాను. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇంకా పెద్ద దాంట్లో అయితే పెట్టేశాను. ఇది సాయంత్రం వరకు అయితే నానబెట్టుకోవాలండి అలానే. సో ఇంక ఇక్కడైతే మా కోసం అంటే రైస్ పెడుతున్నానండి. పాపకైతే ఈరోజు స్కూల్ ఉంది. సో అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. ఈ మధ్యలో అసలు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదండి. రోజుకి బద్ధకం పెరిగిపోతుంది. ఇంకా చేయాలండి. మండే నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా చేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే. సో ఇంకా ఈరోజు అయితే అన్నం కర్రీనే వండేస్తున్నానండి. పిల్లలకేమో ఇంకా అవి పాలల్లో వేసి ఇచ్చాను కదా, ఇంకా అవి తింటున్నారు. సో నేను ఇంకా మామూలుగా ఏదైనా తింటా లేదంటే లేదండి. మా హస్బెండ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ లేకుంటే ఇంకా అన్నమే తినేస్తారండి. ఇక్కడైతే వేడి నీళ్ళు ఎప్పుడో మసిలిపోయాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇక్కడ నీళ్ళు అయితే వడగట్టుకున్నాను. ఇంక ఇవి బాగా వేడిగా ఉన్నాయనేసి పక్కన పెట్టుకొని ఇంకా ఈరోజు కర్రీ అయితే కాకరకాయ టమాటా కర్రీ చేద్దామనేసి ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. మొన్న తీసుకొచ్చారు ఈ కాకరకాయలు అయితే. ఇంకా మా హస్బెండ్ ఒక 1/2 kg వరకు తీసుకొచ్చినట్టున్నారండి. అన్నీ అయితే ఈరోజు వండలేదు. ఫస్ట్ అయితే ఒక 4-5 తీసుకున్నాను కానీ అందులోంచి కూడా ఒకటి తీసి అయితే పక్కన పెట్టేశానండి. కొంచెం అయితే సరిపోతాయి, మళ్ళీ ఎందుకు ఎక్కువ వండి వేస్ట్ చేయడం అనేసి. ఇంకా తర్వాత ఎప్పుడన్నా దాన్ని ఫ్రై అన్నా లేదా పులుసు అన్నా చేసుకోవాలండి మిగిలిన కాకరకాయ ముక్కలను అయితే. ఇంక ఇక్కడైతే కాకరకాయ ముక్కలను అయితే కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవుతేనే ఆ చేదు అనేది పోతుంది. సో కాకరకాయ టమాటా కర్రీ అయితే బాగుంటుందండి. అప్పుడైతే పిల్లలు కూడా తినేస్తారు. సో ఇంక ఇక్కడైతే కాకరకాయలు కట్ చేయడం అయిపోగానే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే అసలు పొద్దున లేవడమే కొంచెం లేట్గా లేచానండి. ఎందుకో అసలు మేలుకొనే రాలేదు. సడన్గా చూసేసరికి టైం అయితే 7 అయిందండి. పిల్లలు కూడా అలానే పడుకున్నారు. ఇంకా మా బాబు ఏంటంటే ఒక్కొక్కసారి నేను లేవకుండా ఉంటే ఇంకా నాతో పాటు అలానే పడుకుంటాడండి. ఇంకా మా బాబు కూడా లేవలే కదా, ఇంకా తెల్లారినట్టు ఉందనేసి నేను కూడా అలానే పడుకున్నాను. ఇంకా లేచి చూసేసరికి టైం అయితే 7 అలా అయిందండి. సో ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను కానీ ఈరోజు అయితే లేటే అయిపోయింది. మా పాప స్కూల్కి అయితే 9:30 వరకు అలా వెళ్ళిపోయిందండి. ఈరోజు వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు నేనైతే. ఫోను మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి. ఇంకా ఫోన్ అంతా క్లియర్ చేయాలి. ఎడిట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయండి, ఇంకా అవన్నీ ఎడిట్ చేయాలి. సో ఇంకా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయాకైతే ఫుల్గా ఇంకా ఎడిటింగ్లోనే కూర్చున్నానండి ఈరోజైతే. పాపకి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. స్నాక్స్లో కూడా ఈరోజైతే
పుట్నాలు ఇంకా అలా సింపుల్గా పెట్టేశాను. ఇంకా అది కూడా మీకైతే వీడియోలో ఏం చూపించలేదండి. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. కాకరకాయ టమాటా కర్రీ అయితే నాకైతే ఫేవరెట్ అండి. అంటే ఒకప్పుడు ఈ కాకరకాయ టమాటా కూడా నాకు నచ్చకపోతుండే అండి. ఈ కాకరకాయలు, ఈ మిల్ మేకర్ ఇలాంటివన్నీ ఇంకా మా హస్బెండ్ ద్వారా అలవాటు అయ్యాయండి. అంతకుముందు అయితే అసలు కాకరకాయ కర్రీ అంటేనే నచ్చకపోతుండే. మా హాస్టల్లో అయితే అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాకరకాయ పులుసు పెట్టేవాళ్ళండి. ఇంకా అది ఎంత చేదుగా ఉండేదంటే మనం అంటే ఇంట్లో కొంచెం కాకరకాయలను ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పులుసు వేసుకుంటాం కదా. సో దానివల్ల ఎక్కువ చేదు అయితే అనిపించదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇచ్చి పచ్చి ఉడకబెట్టి దాంట్లో అయితే పులుసు పోసేవారండి. ఇంకా అవైతే ఫుల్గా చేదు ఉండేది. ఇంకా మాకు తెలిసిన డైరెక్టర్ సారే అక్కడనైతే డస్ట్బిన్ ఉంటుంది కదా, డస్ట్బిన్ దగ్గరనే నిల్చునేవారండి. ఇంకా మేమైతే కాకరకాయ ముక్కలు పడేయడానికి డస్ట్బిన్ దగ్గరికి వెళ్తే ఇంకా ఆ కాకరకాయ ముక్కలు అన్నీ తినిపించేవాడు అక్కడనే నిల్చోబెట్టి. ఇంకా ఒకసారి అయితే నేను ఎటు ఏగలేక ఫుల్ ఏడ్చేసాను. ఇంకా ఆడవాళ్ళకి ఆయుధం ఏడిపోయి ఇంకా ఏడుస్తున్నావా నడు పడైపో అని గట్టిగా కసిరిచ్చారు. ఇంకా దెబ్బకు ఉరికిపోయి అవన్నీ పడేసి టకటక ప్లేట్ కడుక్కొని అయితే ఇంకా వెళ్ళిపోయానండి. సో ఇంకా కాకరకాయ పులుసు అలాంటివి అయితే అసలు అలవాటు కూడా లేదు. ఇంకా కంచ కాకరకాయలు అంటారు కదండి, మన ఊర్లలో ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అవి అయితే బాగుంటాయి టేస్ట్, పులుసు కానీ ఫ్రై కానీ ఏది చేసుకున్నా బాగుంటాయి. అవి అలవాటు. కానీ ఈ కాకరకాయలు అసలు ఎప్పుడు తినేదాన్ని కాదు. కానీ పెళ్ళయ్యాక ఇంకా అన్నీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నానండి. దాంట్లో కూడా చేదు ఉండకుండా ఎలా చేయాలి అవన్నీ నేర్చుకొని అయితే ఇంకా కొంచెం చేదు తగ్గించుకొని అలా అయితే తినడం అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కాకరకాయ టమాటా కర్రీ అంటే ఫేవరెట్ అండి. ఇప్పటికి కూడా కాకరకాయ కర్రీ ఎందుకు చేదు ఉండదు చెప్పండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒకప్పుడు అంత చేదైతే నాకు అనిపించేది కాదు. కాలేజీలో ఉన్నప్పుడు అయితే అది నోట్లో పెట్టుకుంటేనే మొత్తం చేదులాగా అనిపించేదండి. అస్సలు నచ్చకపోతుండే. ఇంకా మా సార్తో అయితే కాకరకాయ కర్రీ అయినప్పుడల్లా తిట్లు పడేవాళ్ళం అండి. ఇంకా అసలు ఇంకొక రోజు అయితే ఆ రోజు కాకరకాయ కర్రీ అని తెలిస్తే తినడానికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. తినడానికి వెళ్తే మళ్ళీ ఇంకా అవి మొత్తం తినేదానికి వదిలిపెట్టారు సార్ వాళ్ళు. సో ఇది తినడానికి వెళ్ళడం ఎందుకనేసి ఇంకా వెళ్ళకపోతుండే అండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అన్నము కర్రీ రెండు అయితే అయిపోయాయి. ఇంకా పాపకైతే బాక్స్ పెట్టేసి పాపనైతే స్కూల్కి పంపించేసానండి. పొద్దున్నే బట్టలు వేసాను ఈరోజు అయితే. ఎండ వచ్చింది పొద్దున్నే లేచి చూసేసరికి. ఇంకా 7కి లేచానని చెప్పాను కదా, ఇంకా అప్పటి వరకు ఎండ అయితే వచ్చిందండి. ఇంకా ఎండ వచ్చింది కదా, పొద్దున్నే బట్టలు వేస్తే ఇంకా పాప వెళ్ళగానే ఎండేస్తే కొంచెం తొందరగా ఎండుతాయి కదా అన్నట్టుగా అయితే ఇంకా పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసానండి. ఇంకా ఆ బట్టలు ఎప్పుడో పడేసుకున్నాయి. ఇంక ఇప్పుడు పాప వెళ్ళింది, బాబుని పడుకోబెట్టేశానండి. ఇంకెప్పుడు ఆ బట్టలు అయితే ఎండేయడానికి పైకి వచ్చాను. అసలు ఈరోజు అయితే వర్షం దొంగలాగా వచ్చిందండి. ఇంకా బట్టలు అయితే కొన్ని తడిచాయి. అంటే బయట మబ్బు చేసి ఉంది కానీ వర్షం పడుతుందా లే అన్నట్టుగా నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నానండి. ఇంకా ఆ వర్షం ఒకటేసారి సడన్గా వచ్చింది. ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్ళి తీసుకొచ్చినా కానీ కొన్ని అయితే తడిచాయండి. అంటే బాగా ఏం తడవలే కానీ కొంచెం అట్లా చినుకులు అయితే పడ్డాయి. ఇంక ఇక్కడైతే క్లిప్లు అన్నీ ఒక డబ్బాలో వేసుకున్నానండి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పోతున్నాయి అనేసి రోజు మళ్ళీ తీసి ఆ డబ్బాలనే వేసుకుందాం అన్నట్టుగా ఇంకా ఆ డబ్బాలో వేసుకొని ఇక్కడ బట్టలకైతే ఒక్కొక్కటి పెడుతున్నాను. ఇంకా ఫుల్గా గాలి వస్తుందండి, బట్టలు అన్నీ కింద పడిపోతున్నాయి. సో అందుకనేసి మంచిగా పెట్టేశాను. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో అయితే మంచిగా పడుకున్నానండి. ఒక 1 అవర్ అయితే. ఈ మధ్యకాలంలో అసలు పడుకున్నదే లేదు మధ్యాహ్నం టైంలో అయితే. ఈరోజు ఫుల్గా టైర్డ్ అయినట్టు అనిపించి పడుకున్నానండి. ఇంక ఇప్పుడే పాప వచ్చిందని లేచాను. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయండి. బ్లాగ్ కూడా పొద్దున్న ఎక్కువ షూట్ చేయలేదు. ఫోన్ స్టోరేజ్ మొత్తం ఎక్కువైపోయింది. ఫోన్ మొత్తం క్లియర్ చేశానండి. ఇంకా బోల్ తోమాలి, చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇప్పుడైతే టైం 4 అలా అవుతుంది. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. పొద్దున్న నుండి వ్లాగ్ అయితే షూట్ చేయలేదని చెప్పాను కదా ఎక్కువ అయితే. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ షూట్ చేస్తానండి. ఇంకా ఇక్కడ బియ్యం నానబెట్టాను కదా, ఇవైతే వాడేస్తాను. మా హస్బెండ్ వాటిని అయితే బయటికి తీసుకెళ్ళి ఇంకా మిల్లు దగ్గర అయితే పట్టించుకొస్తారండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఒక సైడ్ మా హస్బెండ్కి ఏమో టీ పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, ఇంకా పాలు పోస్తుంటే సడన్గా కింద పడిపోయాయండి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. మనం ఇంకేదో ఆగమాగంలో చేస్తూ ఉంటే అది ఇంకేదో అవుతుందండి. సో ఇంకా నేను సడన్గా పోసేసరికి కొన్ని అయితే కింద పడ్డాయి. ఇంకెలాగో నైట్ స్టవ్ అంతా క్లీన్ చేయాలి కదా అన్నట్టుగా ఇంకా వాటిని అయితే వదిలేసానండి. ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను అని చెప్పాను కదా, కొన్ని పాలే తీసుకొని దాంట్లో టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తాను. ఇంకొన్ని పాలు అయితే ఈ స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా బియ్యాన్ని వడగట్టుకుందాం అనేసి అయితే ఒక కాటన్ చున్నీ తీసుకొచ్చుకున్నాను నాదే. ఇంకా దాంట్లోకి అయితే ఈ బియ్యం అన్నీ ఇలా వేసుకుంటున్నానండి. ఒక జల్లిబుట్టు ఉంటుంది కదా రంధ్రాలది, సో దాంట్లో అయితే ఈ చున్నీ వేసేసి దానిపై నుంచి బియ్యం అన్నీ వేస్తున్నానండి.
ఇంకా దీంట్లో వాటర్ అంతా పోయే వరకు ఒక పక్కన పెట్టుకొని వాటర్ పోయాకైతే మంచిగా గాలికి ఆరబెట్టుకుంటే కొంచెం ఆరతాయి బియ్యం. ఇంకా ఆరాకైతే మిల్లు పట్టించుకుంటే ఒక పని అయిపోతుందండి. ఇంకా ఇది పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది కానీ ఇంక ఇప్పుడు ఒక్కరోజు చేసుకున్నాను అనుకో మళ్ళీ ఒక 6 months వరకు ఇంకా ముగ్గు జోలికి పోనండి మళ్ళీ. సో అందుకనేసి ఇంకా ఈ ప్రాసెస్ అయినా చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు చేయనండి. ఇంకా మా మమ్మీ సంక్రాంతికి దసరాకి ఎలాగో సకినాలు చేస్తుంది కదా, అప్పుడైతే కొంచెం పిండి ఎక్కువగానే పట్టిస్తుంది. ఆ పిండి కొంచెం ఎండబెట్టి ఇంకా నేనైతే తీసుకొచ్చుకుంటానండి ముగ్గుకైతే. ఈసారేమో మొత్తం అయిపోయిందండి లేకుండా. సో అందుకనేసి నేను ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, లేదంటే అసలు ఇలాంటి పనులు నేను చేయనండి. ఇంక ఇక్కడ చూసారు కదా టీ అయితే అయిపోయింది. నేను అదంతా వడగట్టే లోపు అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే టీ తీసుకెళ్ళి ఇస్తున్నానండి. కొంచెం టీ ఏమో మా పాప అడిగింది, సో ఆ గిన్నెలో కొంచెం ఉంచాను. ఇంకా స్నాక్స్ కింద అయితే పాప కోసం ఒకటే స్వీట్ కార్న్ ఉంటే ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేశానండి. కిట్ సైడ్ పాలు అయితే కాగిపోయాయి. పొద్దున్న నుండి బోల్ అయితే దోమలేదండి. ఇంకా ఎడిటింగ్లో కూర్చున్నాను. తర్వాత అయితే ఫుల్గా నిద్ర వచ్చేసి పడుకున్నానండి. బోళ్ళు అన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ఈ బోళ్ళు అన్నీ తోమేస్తున్నాను. ఇంకా నా ఛానల్ స్టార్ట్ చేసి అయితే దగ్గర దగ్గర ఒక 1 year అవుతుందండి. ఈ మంత్ 21st అలా అయితే 1 year అవుతుందండి. అంటే పోయినసారి వినాయక చవితి అయినాక 2 daysకో 3 daysకో ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఆ రోజు అసలు నాకు వీడియో ఎలా తీయాలి ఎలా పోస్ట్ చేయాలో కూడా తెలియదు. అసలు స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు ఎందుకో అసలు సడన్గా ఒక వీడియో షూట్ చేశాను బెడ్రూమ్లో కూర్చొని. బాబు పడుకున్నాకైతే అప్పుడు బాబుకు కూడా 1.5 months 2 months అంతే అండి. సో ఇంకా బాబుని పడుకోబెట్టి నార్మల్గా ఇట్లా కిటికీ దగ్గర ఒక ఫోన్ పెట్టుకొని ఇక వీడియో షూట్ చేశాను. ఆ వీడియోను కైన్ మాస్టర్లోకి పంపించేసి ఆ కైన్ మాస్టర్ నుంచి అలాగే డైరెక్ట్ యూట్యూబ్కి అయితే ఇంకా అప్లోడ్ చేశానండి. అసలు ఎలా చేశానో కూడా నాకైతే అర్థమే కాలేదు. తర్వాత అసలు ఆ ప్రాసెస్ ఏమైనా టైటిల్ ఏదైనా పెడదామన్నా కానీ అది నాకు ఎలా పెట్టాలో కూడా తెలియలేదండి. ఇంకా అప్పుడు మా తమ్ముడిని అడిగాను కానీ ఫస్ట్ అయితే డైరెక్ట్ అప్లోడ్ చేసేసాను వీడియో అయితే. ఇంకా అనుకున్నాను 1 year వరకే సక్సెస్ రాదా, 1 year టైం ఉంది కదా అన్నట్టుగా. సో 1 year అయితే ఎంతలా గడిచిపోయింది చూడండి. ఇంకా 1 year వరకు సక్సెస్ కూడా రాలేదండి. చూడాలి ఈ మధ్యలో అయితే షార్ట్స్ మానిటైజేషన్ అయితే అవుతుందండి. ఇంకా లాంగ్ వీడియోస్ మానిటైజేషన్ అయితే ఎప్పుడవుతుందో తెలియదు. కానీ ఇంకా నేను అనుకున్నంత ఈజీ అయితే ఏం కాలేదండి. యూట్యూబ్ అయితే చాలా కష్టమే. ఒక 1 yearలో నా మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఒక 1 lakh members అన్నా నాకు కనెక్ట్ కారా అనేసి అనుకున్నాను. 1 lakh members ఏమో కానీ ఒక 1500 members అయితే కనెక్ట్ అయ్యారండి అంతే. ఇంకా 1500 నియర్లీ 1600 members అంతే అండి. ఏది అంత ఈజీ కాదని అర్థమైపోయింది. ఇంకా మధ్యలోనే వదిలేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏదైనా మనం కష్టపడితేనే కదా ఫలితం వచ్చింది. ఒక 4 రోజులు చేసి ఇంకా మధ్యలో వదిలేస్తే ఏముంటుంది చెప్పండి. ఈ 4 రోజులు పడ్డ కష్టం అంతా వేస్టే కదా. చేస్తే గట్టిగా కష్టపడదాం, ఇంకా సక్సెస్ అయ్యే వరకు చేస్తూనే ఉందాం అన్నట్టుగా అయితే చేస్తున్నానండి. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు అన్నా సక్సెస్ అవుతానో కాదో ఇంకా చేసుకుంటూ పోతానండి. ఇంకా సక్సెస్ అయితే దేవుడికే వదిలేస్తున్నాను. నాకంటూ ఒక రోజు రాసిపెట్టి ఉంటుంది కదా, ఇంకా ఆ రోజు ఖచ్చితంగా వస్తుందనే హోప్తో అయితే వెళ్తున్నాను. ఇప్పటివరకు నా లైఫ్లో నేను కోరుకున్నవి ఏవి జరగకుండా ఉండలేదండి. అంటే కొంచెం లేటుగా అయినా సరే నేను కోరుకున్న ప్రతి ఒక్కటి జరిగాయండి. ఇంకా ఇది కూడా జరుగుతుందని హోప్తో అయితే ఇంకా వీడియోస్ పెట్టుకుంటూనే వెళ్తున్నాను. ఇంక ఇక్కడైతే బోళ్ళన్నీ తోమేశాను. బోళ్ళు కడగడం కూడా అయిపోయిందండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో ఇంకా చాలా బోళ్ళు ఉన్నాయి కదా, సో అవన్నీ ఏం చూపించాలనేసి ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ కడుగుతున్నానండి. యాక్చువల్లీ నైట్ డిన్నర్ కోసం రైస్ కడిగేది చాలా తక్కువ అండి. ఎప్పుడో ఒకసారి కడుగుతాను. మధ్యాహ్నం సరిగా అన్నం సరిపోలేదండి మా హస్బెండ్కి అయితే. పొద్దున కొంచెమే రైస్ పెట్టాను కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే కదా, అదే పొద్దున మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం సరిగా సరిపోలేదు. అందుకే ఇప్పుడు రైస్ అయితే పెట్టమన్నారండి. ఇంకా రైస్ అయితే కడిగేసాను. చాలా రోజుల తర్వాత నైట్ అయితే వండుతున్నానండి. మేమైతే నైట్ టైంలో అసలు ఏం కుక్ చేసుకోమండి. డిన్నర్ అయితే ఏదో ఒకటి ఇంట్లో స్నాక్స్ అలా ఉంటే తినేస్తాము అంతే. ఇంకా పిల్లలకు కూడా ఏదో ఒకటి తినేస్తారు, అసలు తినరండి. ఇంకా నైట్ అయితే చాలా రైస్ తక్కువ అండి మేము తినేది. ఇక్కడైతే నైట్ డిన్నర్ చేశాక పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా నైట్ టైం అయితే 9:30 అలా అవుతుంది. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఫస్ట్ కొన్ని డిన్నర్ చేశాకున్న బోళ్ళు ఉంటే అవన్నీ తోమేశాను. ఇంకా రేపు పండగ కదా, ఏమన్నా ప్రసాదాలు చేసుకుంటాం కదా, సో స్టవ్ అయితే కడిగి నీట్గా పెట్టుకుంటే ఒక పని అయిపోతుందని స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం నీట్గా అయితే తోమేసి తర్వాత అయితే క్లాత్తో తుడిచేస్తానండి. ఇంకా వాటర్ అయితే ఏం పోసి కడగలేదు. వాటర్ పోసి కడిగితే
పెద్ద పని అయిపోతుందండి. ఇంకా ఇదైతే నిన్ననే పిండాను స్టవ్ క్లీన్ చేసేది. సో ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఒక సైడ్ నుంచి మొత్తం క్లీన్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ పొడిగా ఉంటుంది కదా, దాంతో అయితే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేశానండి. చాలా క్లీన్ అయిపోయింది. స్టవ్ అయితే ఇట్లా మెరుస్తుందండి. ఇంకా వాటర్తో కడిగితేనే సరిగా పోయినట్టు అనిపిస్తలేదు. సో అందుకనేసి ఇలా అయితే తూడ్చేసానండి. మొత్తం తూడ్చాకైతే ఇంకా బట్టలు ఉన్నాయండి. ఈరోజు బట్టలు అయితే ఫుల్గా వేసాను కదా వాషింగ్ మిషన్లో, ఆ బట్టలన్నీ మడత పెట్టాలి. కొన్ని తడిసాయండి, అవి అయితే ఆరేసాను. ఇంకా తీసుకొచ్చి ఇంట్లోకి అయితే వేసాను. ఆ బట్టలన్నీ ఇంకా మడత పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకోవాలండి. రేపు కూడా కొంచెం ఎర్లీగా లేచి ప్రసాదాలు అలా ఏమైనా ఉంటే చేయాలండి. ఇప్పుడైతే ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం చేద్దాం ఏంటి అనేసి. పొద్దున్నైతే ఇంకా గో విత్ ఫ్లోలో వెళ్ళిపోవాలండి. ఇంకా టైంకి ఏది తోస్తే అది చేస్తాను. ఇంకా కిచెన్ చూడండి మొత్తం నీట్గా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. బౌళ్ళన్నీ తోమేసాను, స్టవ్ అదంతా క్లీన్ చేశానండి. ఇంకా తర్వాత అయితే హాల్లోకి వచ్చేసి ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. చూడండి ఇంకెన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ అయితే ఇంకా బుట్టలోనే వేసానండి. లేదంటే ఊరికనే సోఫాలో వేసాను అనుకో మా బాబు తీసి ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడండి. అందుకనేసి ఇంకా ఆ బుట్టలోకి అయితే వేస్తాను బట్టలన్నీ. మడత పెట్టేసరికి ఒక పావు గంట అలా టైం పట్టిందండి. ఇంకా మళ్ళీ మా బాబు అయితే లేచాడండి. వెళ్ళి తననైతే పడుకోబెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొన్ని వీడియోస్ ఉంటే అవన్నీ ఎడిటింగ్ చేసుకొని నైట్ పడుకునేసరికి టైం అయితే 11 అలా అయిపోయిందండి. ఇంకా నేనైతే ఈ మధ్యలో ఒకటి ఫాలో అవుతున్నాను. అంటే దేని గురించి అనేది కూడా నేను మీకు అయితే కమింగ్ వీడియోస్లో చెప్తాను. దాని గురించి అయితే ఒక బుక్లో రోజు రాసుకుంటున్నానండి. ఇంకా రాసుకునేది ఉంటే రాసుకొని ఇంకా వీడియో కొంచెం ఫోన్ అంతా మళ్ళీ కొంచెం అయితే క్లియర్ చేశాను. రేపు ఏదైనా వీడియో పెద్దగా అయిపోతుందని, అంటే ప్రసాదాలు అలా చేస్తే ఎక్కువ వీడియోస్ తీయాలి కదండి. సో అందుకనేసి స్టోరేజ్ ఎక్కువ ఉండాలనేసి ఇంకా వీడియోస్ అన్నీ క్లియర్ చేస్తానండి. ఇప్పుడు కూడా ఇంకా మొత్తం అన్నీ అయిపోయి 11:30కి అయితే పడుకున్నాను. ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. 11కి అయితే ఫుల్గా వర్షం కొట్టేసింది. అంత వర్షం కొడుతుంది కానీ ఇంట్లో అయితే ఒకటే ఉడకపోతండి. ఇంకా ఇన్ని వర్షాలు కొట్టినా కానీ వెదర్ అయితే కూల్ అవ్వట్లేదండి. ఇక్కడైతే మొత్తానికి బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.